దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అయితే కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు లేకపోతే విద్యార్థి సంఘాలన్నీ పిలుపునిచ్చిన మేరకు నిరసనలో జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. లాఠీ ఛార్జీలు, రక్తపాతం కూడా అక్కడ సృష్టించినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఇవన్నిటికీ సంబంధించి ఎప్పుడూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియోలు పెట్టడం, ఖచ్చితంగా మీకు రక్షణగా ఉంటాం, విద్యా వ్యవస్థను మా ప్రభుత్వం కాపాడుతూనే వస్తుంది అని కొంతమంది వ్యక్తులు స్వలాభం కోసం స్వార్థాల కోసం కావాలనే రాజకీయ నాయకులకు లొంగిపోయి ఇటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా అర్ధరాత్రి 11:30-12 ప్రాంతంలో మొదటి సెల్ఫీ వీడియో బయటపడింది. తర్వాత మరొకసారి సెల్ఫీ వీడియో చేసి ఖచ్చితంగా ఈ డిమాండ్ల గురించి మేము ఆలోచిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా నిరసనకారులు అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దీక్షను విరమింపుకోండి, ఖచ్చితంగా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, జంతర్ మంతర్ ఖాళీ చేసేయండి, ఖచ్చితంగా దీనికి సంబంధించి కఠినమైనటువంటి చట్టాలతో ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం. నీట్ పేపర్కి సంబంధించి కావచ్చు, దేశంలో ఏ పేపర్ లీక్ కాకుండా దీనికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయని చెప్పేసి కూడా ఇటు మోడీ కావచ్చు లేకపోతే నడ్డా కావచ్చు ఇతర కేంద్ర మంత్రులందరూ చెప్తున్న పరిస్థితిలో నిన్న మధ్యాహ్నం వరకు కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి విద్యార్థి నాయకులంతా జంతర్ మంతర్ వేదికగా ఎదురు చూసినటువంటి పరిస్థితులు. మూడోసారిగా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులందరూ కూడా మరొకసారి నడ్డా గారి దగ్గరికి వెళ్ళి దీనికి ఏవైతే 3 డిమాండ్లు ఉన్నాయో 3 డిమాండ్లు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో పాటు రాజీనామా లేఖ కూడా వైరల్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కూడా ఆ రాజీనామా లేఖని సోషల్ మీడియాలో పెట్టి తర్వాత నేను ప్రధాని కూడా పంపుతా ఉన్నా. దీనికి సంబంధించి విద్యా వ్యవస్థను ఎప్పుడు కాపాడాలని అనుకున్న కొంతమంది వ్యక్తుల ద్వారా, అలాగే ఏదైతే విద్యార్థి నాయకుల్లో కొంతమంది విదేశీ శక్తులు చేరి విద్యార్థులందరినీ రోడ్లపైకి తీసుకొచ్చి రెచ్చగొట్టుతున్నాయి కాబట్టి, అంటే దీనికి సంబంధించి ఇంకా ఉద్యమం పెద్దది కాకముందే నేను రాజీనామా చేయాలని చెప్పేసి బాధ్యత వహిస్తూ, అంటే విద్యాశాఖ మంత్రిగా నేను బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నా అంటూ కూడా నిన్న మధ్యాహ్నం ఆ రాజీనామా లేఖను కూడా సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి. రాజీనామా లేఖను పెట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటు దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కూడా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు, ప్రభుత్వం దిగొచ్చింది, ప్రభుత్వం తల వంచింది, ప్రభుత్వం విద్యార్థులకు కావచ్చు విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తప్పును ఒప్పుకుంది. ఖచ్చితంగా మిగతా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయి, అంటే ఇంకా 20 మంది నీట్ పేపర్కి సంబంధించి చనిపోయినటువంటి ఇంకా ఆ 20 మందికి సంబంధించి కూడా ₹1 కోటి కూడా వాళ్ళ ఎక్స్గ్రేషియా వాళ్ళ కుటుంబాలకు ప్రకటించాలని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి కొన్ని డిమాండ్స్ అంటే ఇంకా మిగతా డిమాండ్స్ కూడా ఖచ్చితంగా వర్తింపజేయాలి. దీనికి సంబంధించి పూర్తి అయితే వాళ్ళని కఠినంగా శిక్షించాలి, అలాగే పూర్తిగా బాధ్యత వహిస్తూ కఠినమైనటువంటి ఒక బిల్లును తీసుకురావాలని చెప్పేసి ఇటు కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా చెప్పారు. దీనికి సంబంధించి అన్ని డిమాండ్లు ఒప్పుకుంటా ఉన్నామని చెప్పేసి రాజీనామా లేఖ ప్రకటించడం తెలుస్తుంది. దీనికి సంబంధించి రాజీనామా అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా రోడ్లపై కాక్రోచ్ దీనికి సంబంధించి టపాకాయలు కాల్చుకుంటూ లేకపోతే విద్యార్థి నాయకులు అంబేద్కరిస్టులంతా కూడా అంబేద్కర్ నినాదాలు ఇస్తూ జై భీమ్ నినాదాలతో పెద్ద ఎత్తున హైదరాబాద్ మొత్తం కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి విద్యార్థి నాయకులంతా ఈ ప్రొటెస్ట్ ఖచ్చితంగా ఇదంతా విద్యార్థుల క్రెడిట్, ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది, ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది, పోరాటాల వల్ల న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇటువంటి ఇష్యూస్ జరిగిన ఇటువంటి సమస్యలు ఉన్న ప్రభుత్వం ఎప్పుడు మన గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా అందరం కూడా ఏకమైతే అందరం బలం చేకూరితే ఖచ్చితంగా ఉద్యమాలన్నీ ఫలించే విధంగా మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులంతా కూడా నిన్న హైదరాబాద్ వేగంగా రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. దీనికి సంబంధించి హిస్టరీ ఇక్కడ చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అంటే కొందరు యాంటీ నేషనల్స్ అన్నారు, చైనా ఏజెంట్స్ అన్నారు, పాకిస్తాన్లకు డబ్బులు ఇస్తూ ఉందన్నారు, లేకపోతే చైనా వీళ్ళను కావాలని రెచ్చగొడుతుంది, సోనం వాంగ్చుక్ కూడా నిరసన వెనుక కూడా చైనా ఉంది, అతను చైనా ఏజెంట్ అంటూ రకరకాల మాటలు మాట్లాడుతూ వచ్చారు. అవేమీ కూడా ఈ విద్యార్థి నాయకులు కావచ్చు కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించిన నాయకులు ఎవరు కూడా లెక్క చేయకుండా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని బిరుదులు ఇచ్చినా మాకు సంబంధం లేదు, మా నినాదం ఒక్కటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, చనిపోయినటువంటి ఆ 20 కుటుంబాలకు ఖచ్చితంగా ₹1 కోటి కూడా వాళ్ళకు పరిహారం ఇవ్వాల్సిందే, అలాగే ఒక చట్టపరమైనటువంటి కఠినమైన శిక్షలతో ఒక చట్టాన్ని తీసుకురావాలి, ఎటువంటి పేపర్ లీక్ అంటే నీట్ పేపరే కాకుండా దేశవ్యాప్తంగా ఎటువంటి పేపర్స్ లీక్ కాకుండా ఏ రాష్ట్రంలో కూడా లీక్ కాకుండా కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి, ఆ చట్టాన్ని తీసుకురండి అంటే కూడా ఆ విద్యార్థి నాయకులు ప్రకటించి ఖచ్చితంగా అన్నిటికీ కూడా స్వాగతిస్తున్నామంటూ కూడా మోడీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి
పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. అందరూ సంతోషంగా మీడియా వాళ్ళు కావచ్చు అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషమైనటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఇంకా యుద్ధం మిగిలే ఉంది. ఆ యుద్ధంలో పేపర్ లీక్ సంబంధించి కాదు ఇంకా అవినీతి పనుల యొక్క చట్టాలు బయట పెట్టాలి, అవినీతి రాజకీయాలు లేకుండా చేయాలి, యువతను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలి అంటూ కూడా రకరకాల ప్రతిపక్ష నాయకులు కావచ్చు అలాగే విద్యార్థి సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జై భీమ్ నినాదాలు చేస్తూ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బతికే ఉంది అంటూ జై భారత్ మాత అంటూ రకరకాల నినాదాలతో కూడా హైదరాబాద్ మొత్తం ఆ పెద్ద ఎత్తున పండుగ వాతావరణం సృష్టించినట్టుగా తెలుస్తోంది. చూద్దాం అసలు వార్తాపత్రికల్లో దానికి సంబంధించి ఎక్కువ కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కూడా ఎక్కువ ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. మరలు దీక్ష విరమిస్తామని చెప్పేసి కూడా అభిజిత్ దీప్కే సోషల్ మీడియా వేదిక కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. దీక్ష విరమిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం దిగొచ్చింది, అందరము కూడా ఇళ్లలోకి వెళ్ళి మనం ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం, అందరం వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందాం, పని ప్రజాస్వామ్యం బతికే ఉంది అంటూ కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాం. చూద్దాం అసలే ఒకసారి దిశ పేపర్ విషయానికి వస్తే కాక్రోచ్ హిట్, ధర్మేంద్ర ప్రధాన్ అవుట్, జంజీ నిరసనలకు తలొంచిన మోడీ సర్కార్. కాక్రోచ్ హిట్కి కాక్రోచ్ యొక్క గరానికి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్ అయిపోయాడంటూ కూడా ఆ జంజీ యొక్క నిరసన అంటే విద్యార్థి నాయకుల యొక్క నిరసనలకు మోడీ సర్కార్ భయపడింది అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, 3వ రౌండ్ చర్చల అనంతరం నిరసన విరమించుకున్న CJP. 4 వారాల్లో మరోసారి కేంద్రంతో భేటీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు ఇచ్చారంట. అయితే విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ఇది దాదాపు ఎన్నోసారి అంటే 3 సార్లు చర్చలు జరిగిన తర్వాత మొదటిసారి 5 గంటలు 6 గంటల పాటు చర్చలు జరిగినాయి. అందులో చర్చలు విఫలమైన మాకు అసలు పట్టించుకోలేదు. మా ఏదైతే CJP సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ యొక్క ఫోన్లు లాక్కొని 5 గంటల పాటు అక్కడ కూర్చొని అసలు ఏం కూడా సమాధానం ఇవ్వలేదు, డిమాండ్లకు ఒప్పుకోలేదు అంటూ కూడా ఒకరోజు తర్వాత ఇంకోసారి ప్రభుత్వం పిలిచింది, అక్కడ కూడా ఎటువంటి డిమాండ్లు ఒప్పుకోలేదని చెప్పేసి 3వసారి పిలిచి ఒప్పుకుంది. అంటే 3వసారి కేంద్రం యొక్క భేటీ విజయవంతమైంది, అన్ని డిమాండ్స్ ఒప్పుకుందని చెప్తున్నారు. అలాగే ఇతను రాజీనామా చేసిన వెంటనే సాయంత్రంలోగా కేంద్ర మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి, ఇతనికి ఆల్రెడీ వేరే ఇతర ఆహారకు సంబంధించిన శాఖ కావచ్చు, ఇంకా మిగతా శాఖలు ఉన్నాయి, దాంతోపాటు అదనంగా విద్యాశాఖ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే కాక్రోచ్లు ఘన విజయం సాధించాయి, నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచింది. ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది. ఇన్ని రోజులు ఆ ఒక్కటి తప్ప మిగతా అంతా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించిన కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీక్పై CBI దర్యాప్తును ఆదేశించింది. నీట్ పరీక్షకు మళ్లీ నిర్వహించింది, కఠిన చట్టాలు తెస్తామని హామీ ఇచ్చింది, అధికారులను బదిలీ చేసింది. చివరకు ప్రధాని మోడీ సైతం స్వయంగా స్పందించి విద్యార్థులను ఉద్దేశించి వీడియో సందేశాలు పంపారు. కానీ విద్యార్థుల నిరసన ఆగలేదు. రోజు రోజుకు ఈ పోరాటం మరింత పెద్దదిగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ముందున్న దారులు మూసుకుపోయాయి. చివరకు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించక తప్పలేదు. దాంతోపాటు CJP ఇతర డిమాండ్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రులు JP నడ్డా, జితేంద్ర సింగ్తో CJP ప్రతినిధులు శనివారం 3వ రౌండ్ చర్చలకు వెళ్లే ముందు తాను రాజీనామా సమర్పించినట్టు ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించాడు. దీంతో CJP క్యాంపులో సంబరాలు వినంటాయి. జంతర్ మంతర్ వద్ద పండుగ వాతావరణం వెల్లివిరిసింది. CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సహా నిరసనకారులంతా సంబరాలు చేసుకున్నారు. మనం సాధించాం, ఈ ప్రభుత్వంలో ఎవరూ రాజీనామా చేయరని చాలా మంది అన్నారు, కానీ మనం కావాలని చూపించామని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. జంతర్ మంతర్ వేడుక కూడా సంబరాన్ని మిన్నంటాయంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. అలాగే అభిజిత్ దీప్కే కూడా నిన్న మాట్లాడుతూ ఇది మనందరి విజయం, ప్రజాస్వామ్యం బతికే ఉంది, మనం అందరం కలిసి సాధించాం, ఇది నా ఒక్కటి, ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఒక్కదాని అంటే ఒక సోషల్ మీడియా పార్టీ యొక్క గెలుపు కాదు, ఇది సర్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, ప్రతిపక్ష నాయకులు అందరం కలిసి పోరాడితే తప్ప ఇది విజయం సాధించలేదు. ఖచ్చితంగా అందరి యొక్క బలం చేకూరినందుకే ఇంత పెద్ద ఎత్తున మనం సాధించగలిగాం. చాలామంది చాలా రకాలుగా మాట్లాడంటే ఒక కేంద్ర మంత్రి దిగొస్తాడా, రాజీనామా చేస్తారు, ఇవన్నీ సాధ్యం కాదు అంటే ఇంతకుముందు కొందరు రాజీనామా చేశారు. కానీ ఈ సంబంధించి అంటే విద్యాశాఖలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు చేసినటువంటి తప్పుకి ఇక్కడ డైరెక్ట్గా పార్టీని నిందించడం, లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రిని నిందించడం కరెక్ట్ కాదు అంటూ రకరకాలుగా మాట్లాడారు చాలామంది. దీనికి సంబంధించి అందరికీ కూడా నోళ్లు మూసుకుపోయినట్టుగా అనిపించింది, అందరికీ సంబంధించి సమాధానం దొరికినట్టుగా అనిపించింది, అతను రాజీనామా చేసినట్టుగా కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. అలాగే ఆందోళన విరమిస్తున్నాం, కేంద్ర మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించినటువంటి CJP ప్రతినిధులు 36 రోజుల తర్వాత తమ ఆందోళనను విరమించినట్లు ప్రకటించారు. తమ డిమాండ్లకు కేంద్రం
కేంద్రం అంగీకరించిందని అందుకే నిరసనలు విరమించుకుంటున్నామని సీజేపీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రధాన రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్లు తీరిందని, నిరసనకారులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవడం, నీట్ పేపర్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు కూడా ₹1 ఇవ్వాల్సిందే అంటూ కూడా ఇక్కడ చెప్తాను. అదే దీనికి సంబంధించి ఆందోళన విరమిస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ అభిజిత్ దీప్కే కావచ్చు, అలాగే ఎవరైతే నడ్డా గారి దగ్గరికి చర్చల కోసం వెళ్ళారో వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఖచ్చితంగా దీక్షను విరమిస్తున్నాం. విద్యార్థి నాయకులంతా, సీజేపీ నాయకులంతా కూడా మీ స్వస్థలాలకు వెళ్ళిపోండి, ప్రశాంతంగా నిద్రపోండి, మనం చాలా పెద్ద యుద్ధం చేశాం, ఈ యుద్ధంతో రెస్ట్ తీసుకోండి. చాలామంది కూడా అనారోగ్య బారిన పడిపోయారు, సరిగ్గా టైంకు తినకుండా దెబ్బలతో చాలామంది గాయాల పాలైపోయారు, అందరూ కూడా హాస్పిటల్లో చూయించుకోండి అని చెప్పేసి కూడా మాట్లాడుతారు. అలాగే దీంతో పాటు చాలామంది పైన కూడా, అంటే అటు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువులే కాకుండా చాలామంది పైన కూడా రివర్స్ అయిన వాళ్ళు, క్వశ్చన్ చేసే వాళ్ళందరి పైన చాలామంది కేసులని, ఆ కేసులన్నీ కూడా వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇక్కడ అభిజిత్ దీప్కే గారు మిగతా నాయకులందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి అతను రాజీనామా లేఖలు కూడా ప్రస్తావిస్తూ ఏం చెప్తా ఉన్నాడంటే, నిజంగా దీన్ని కావాలనే విద్యార్థి నాయకుల్లో కొంతమంది విదేశీ శక్తులు చేరిపోయి కావాలనే రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. అందుకే విదేశీ శక్తుల వల్లనే ఇంత పెద్ద ఇష్యూ జరిగింది అంటూ కూడా రకరకాలుగా ఆ వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ అభిజిత్ దీప్కే కూడా మాట్లాడుతూ ఏం చెప్తా ఉన్నాడంటే, రైట్, ఒకసారి దీని కూడా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. విద్యార్థి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే డిమాండ్లను సైతం నెరవేరుస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ తెలిపారు. ఒప్పుకున్న సమయానికి మిగతా హామీలు నెరవేరుస్తున్నారన్న నమ్మకంతో తాము నిరసనలు విరమించుకున్నట్టు ప్రకటించారు. 36 రోజుల పోరాటం తర్వాత ప్రభుత్వం మన డిమాండ్లను అంగీకరించింది. ఇక అందరూ నిరసన వేదికలు వీడి ప్రశాంతంగా ఇళ్లకు వెళ్ళండి అని అశుతోష్ రంకా చెప్పారు. తమ డిమాండ్లను డ్రాఫ్ట్ను కేంద్రానికి అందించామని, మంగళవారం కల్లా ప్రభుత్వం రాతపూర్వకంగా తమకు హామీ ఇస్తుందని దాస్ వివరించారు. ఈ మేరకు సీజేపీ సోషల్ మీడియాలో కూడా ఒక ప్రకటన చేసింది. సీజేపీ డిమాండ్లన్నింటినీ కేంద్రం అంగీకరించింది. నీట్ పేపర్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి మ్యాక్సిమం నష్టపరిహారం, నిరసనకారులపై కేంద్రం ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవడం, భవిష్యత్తులో కూడా వారిపై ఎలాంటి చర్యలు ఉండవని కేంద్రం తెలిపింది. అలాగే పరీక్షల సంస్కరణలు సీజేపీ 5 పాయింట్లు ప్రతిపాదనను కూడా కన్సిడర్ చేస్తామని కేంద్రం తెలిపింది. మళ్ళీ సీజేపీతో కలిసి దీనిపై చర్చలు జరుపుతామని, కాబట్టి దేశవ్యాప్తంగా చేస్తున్న సీజేపీ నిరసనలు వెంటనే ముగిస్తున్నామని సీజేపీ ఎక్స్ వేదిక ప్రకటించింది. అలాగే కొత్త విద్యామంత్రి నియామకం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఆమోద ముద్ర పడినటువంటి నేపథ్యంలో కేంద్ర విద్యామంత్రిని కేంద్రం ఎన్నుకుంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అదనంగా విద్యాశాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా తెలిపినట్టు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఆహార వినియోగదారుల కార్యకలాపాల శాఖ మంత్రిగా జోష్ సేవలు అందిస్తున్నారు. అయితే మరో వారంలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జోషికి అదనపు బాధ్యతలు తాత్కాలికంగానే ఇచ్చారని కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కొత్త వారికి విద్యాశాఖను కట్టబెడతారని తెలుస్తుంది. అప్పటి వరకు జోషిని బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కొత్త విద్యాశాఖ మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి, అంటే ఇంతకుముందు అతను ఆహార అలాగే వినియోగదారుల కార్యకలాపాల శాఖ మంత్రిగా ఉన్నాడు. అతనికి కూడా అదనంగా బాధ్యతలు ఇచ్చి దీనికి సంబంధించి విద్యాశాఖ ఇస్తూ, అది కూడా పూర్తిగా కాదు, ఓన్లీ తాత్కాలికంగా మాత్రమే ఈ బాధ్యతలు ఇస్తాను, తర్వాత కూడా మళ్ళీ మంత్రిని చేంజ్ చేస్తామంటూ కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉన్నారు. అలాగే విద్యార్థుల కోసమే తన రాజీనామా వార్తను ఎక్స్ వేదికగా ప్రకటించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ యువత ఆశయాలు ఆకాంక్షలను తాను గౌరవిస్తానని, యువత కళలు సాకారం చేయడమే తమ రాజకీయ సామాజిక జీవితాల ధర్మమని తెలుసుకున్నానని చెప్పారు. ప్రధాని మోడీ మార్గదర్శకంతో ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. యువశక్తి అయోమయంలో పడకూడదనేదే నా బలమైన నమ్మకం. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు ఉపయోగించుకోకూడదని అనుకున్నా. దేశ ఐక్యమత్యం బలంగా ఉండాలి. ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన గొడవల్లో ఇరుక్కోకూడదు. మన పిల్లలు చదువుకొని భవిష్యత్తు నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలి. అందుకే నేను గౌరవనీయులైన ప్రధానమంత్రికి నా రాజీనామా అందజేశానని ప్రధాని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నాడు. ఆయన రాజీనామాను శనివారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అందించినట్టు తెలుస్తుంది. ఓకే, అభిజిత్ దీప్కే ఇక్కడ మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, నన్ను హీరోని చేయొద్దు,
సీజేపీ డిమాండ్ సాధించుకున్న నేపథ్యంలో అభిజిత్ దీప్కే సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన్ రాజీనామా చేసినట్టు ఫోన్ కాల్లో వినగానే సంతోషంతో కుప్పకూలిన అభిజిత్ అనంతరం కీలక ప్రకటన చేశారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి నన్ను హీరోను చేయొద్దు, అలాంటి తప్పు అస్సలు చేయొద్దు. మనం ఎవరో ఒకరిని హీరో చేస్తుండడం వల్లనే దేశం నాశనం అయింది అని చెప్పుకొచ్చారు. ప్రజలు భయం లేకుండా ఐక్యమత్యంతో నిలబడితే ప్రభుత్వాలు తలవంచక తప్పదని, అప్పుడు ఎవరితోనైనా రాజీనామాలు చేయించవచ్చని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని కూడా అక్కడ అభిజిత్ దీప్కే చెప్పుకోవచ్చు. అలాగే సోనం వాంగ్చుక్ కూడా హాస్పిటల్లో ఒక వీడియో రూపంలో మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్య విజయం. ప్రధాన్ రాజీనామాపై సోనం వాంగ్చుక్ నిజమైన విశ్వగురు ఎలా ఉండాలో జెన్జీ చూపించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు పౌరుల భాగస్వామ్యంలో జరిగినటువంటి ఆందోళనలే దీనికి కారణమని కొనియాడారు. శనివారం ఎక్స్ వేదికగా ఆసుపత్రి బెడ్పై నుంచి విక్టరీ సింబల్ చూపిస్తూ స్పందించారు. ఈ పరిణామాన్ని విధుల నుండి నేరుగా లభించిన ప్రత్యక్ష ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. ఇది కేవలం రాజీనామా మాత్రమే కాదని, శాంతి, ఓర్పు, పట్టుదలకు దక్కిన ఫలితమని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ యువత దేశ పౌరులందరికీ అభినందనలు తెలిపారు. భయాలను వీడి దేశం నలుమూలల నుండి నిరసన తెలిపిన పౌరులందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ ఉద్యమం ఇప్పుడు కేవలం జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడం దాటి సంస్కరణల వైపు సాగాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యామంత్రి చూపిన స్పందనను, తీసుకున్న నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశం ఇకపై భయంతో కాకుండా ప్రేమ, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. హింస లేకుండా నిలబడిన జెన్జీ ప్రధాన్ రాజీనామాపై సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి జే అంగ్మో కూడా స్పందించారు. భారత్ నిజమైన విశ్వగురు కావడం అంటే ఏంటో మన జనజీవత చేసి చూపించిందని కొనియాడారు. వారు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయకుండా ఆచరించి చూపించాలని కొనియాడారు. ద్వేషం లేని ధైర్యం, హింస లేని బలం, గుడ్డి లొంగుబాటు లేని దేశభక్తిని చాటాలని ప్రసంగించారు. ప్రపంచంలోని అనేక ఇతర దేశాల మాదిరిగా సొంత దేశాన్ని తగలబెట్టకుండానే దేశ శాంతిగానే అన్యాయానికి వ్యతిరేకంగా బలంగా నిలబడగలమని మన జెన్జీ నిరూపించిందన్నట్టుగా కూడా ఇక్కడ చెప్తా ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ మరో వార్త చూస్తారు. రాజకీయాల్లోకి వస్తారా అంటూ కూడా ఒక వార్త చూస్తారు. ఇప్పటికే ఆలోచనలు ఏదైనా కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీకేజ్ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన విజయవంతంగా ముగిసింది. ఈ నిరసనలో ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో జంతర్ మంతర్ వద్ద నిరసనలు శనివారం సాయంత్రంతో ముగిసింది. ఇక సీజేపీ తదుపరి కార్యాచరణ ఏంటి, రాజకీయాల్లోకి వస్తుందా అనే ప్రశ్నలు అందరి మెదడులో తొలుస్తున్నాయి. ఇదే విషయాన్ని సీజేపీ ప్రతినిధులు ప్రశ్నించగా తమకు ఇప్పుడే పూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రవేశించే ఆలోచన ఏది లేదని స్పష్టం చేశారు. యువత నేతృత్వంలో సాగుతున్న ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే తమ మొదటి ప్రాధాన్యమన్నారు. ప్రస్తుతానికి అయితే ఇంటికి వెళ్ళి నిద్రపోండి, కొంత రెస్ట్ తీసుకోండి, కుటుంబ సభ్యులను కలవడం మాత్రం తప్ప మనసులో ఉన్నాయని సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకాత్ తెలిపారు. రాజకీయాల్లోకి వస్తారని ప్రశ్నించినప్పుడు భారత్లో దేనికి సూటిగా 100% లేదు అని బదులివ్వలేమన్నారు. మరో ప్రతినిధి సౌరభ్ దాస్ మాత్రం రాజకీయాల్లో తమ తక్షణ లక్ష్యం కాని స్పష్టం చేశారు. ఇప్పటికే 750 నుండి 800 రాజకీయ పార్టీలు ఉన్నాయని, ఉద్యమాన్ని గ్రామీణ క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ రాజకీయ పార్టీలేవి యువత ఆకాంక్షలకు నెరవేర్చలేకపోతున్నాయని, ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా యువత కోసం పనిచేసి వారి డిమాండ్లను నెరవేర్చేలా చూడడానికి ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయి అన్నామని చెప్పేసి కూడా ఇక్కడ దీనికి సంబంధించి వాళ్ళు మాట్లాడదు. అంటే కొందరు అక్కడ ఉన్నటువంటి సీజేపీ సంబంధించిన కొంచెం ప్రతినిధులు కావచ్చు, లేకపోతే నిరసనకాల్లో ఉన్నటువంటి కొంతమంది ఆ సీజేపీ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులు క్వశ్చన్ చేసిరు. అంటే మీ కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందని అడిగితే లేదు, అటువంటి ఆలోచన లేదు. ఫస్ట్ ముందుగా అందరం ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. చాలా నాయకులు అవినీతిమయంలో మునిగిపోతా ఉన్నారు. దేశాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఉద్యమించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పటి వరకు ఇంటికి వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి, మీ కుటుంబాలను కలవండి. మీ కుటుంబాలు నా కొడుకు ఆడ బుల్లెట్లు తగులుతా ఉన్నాయి, నా కొడుకు అక్కడ గాయాలు వస్తున్నా కూడా ఎందుకు ఇంత పోరాటం చేస్తూ ఉండు, ప్రభుత్వాలు ఎందుకు కనీసం కనికరం లేకుండా పోతున్నాయి, ప్రభుత్వాన్ని మేము మా కొడుకులు మా యువత మొత్తం కలిసి ఎన్నుకుంటే ఆ ప్రభుత్వాలు మా కొడుకుల్ని మా పిల్లల్ని ఇష్టాంటిగా అక్కడ కొడతా ఉన్న పరిస్థితులు ఏంటని చెప్పి చాలా ఆవేదన చెందారు. మీ పేరెంట్స్ అంతా అందరూ ఇంటికి వెళ్ళి మీ కుటుంబంతో ప్రశాంతంగా మాట్లాడి రెస్ట్ తీసుకొని మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ కూడా ఇక్కడ మాట్లాడినట్టుగా తెలుస్తుంది.